బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి మనందరిపై కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఖురాన్ యొక్క సందేశాన్ని వింటున్నాము. ఈ రోజున 9వ అధ్యాయం 71వ వాక్యాన్ని తెలుసుకుందాము. దైవం ఈ విధంగా చెప్తున్నాడు. విశ్వాసులైనటువంటి ఏంటి విశ్వాసము? మళ్ళా దైవం ఒక్కడే, ఏకేశ్వరుడు, సర్వేశ్వరుడు మాత్రమే అని విశ్వసించడము, మరణాంతర జీవితాన్ని విశ్వసించడము, దైవం పంపినటువంటి ఆజ్ఞలను పాటించడము, ఇది విశ్వాసం. ఈ విధంగా విశ్వసించినటువంటి పురుషులు, స్త్రీలు వీరందరూ కూడా ఒకరికొకరు సహచరులు. ఎందుకంటే విశ్వాసం అనేది ఏదైతే ఉందో వారందరినీ కూడా కలిపి ఉంచే బంధం అన్నమాట. వీరు ఏం చేస్తారు? మేలు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ప్రజలను నిరోధిస్తారు, ప్రార్థనను స్థాపిస్తారు, అదేవిధంగా జకాతును ఇస్తారు, అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల విధేయతను పాటిస్తారు. మీరు ఇటువంటి వారి మీదనే అల్లాహ్ తన కారుణ్యాన్ని తప్పకుండా అవతరింపజేస్తాడు. నిశ్చయంగా ఆయన అందరికంటే ప్రబలుడు. మహాశిలారా, సాఫల్యం పొందేవారు ఎవరో ఇక్కడ దేవుని చెప్తున్నాడు. అటువంటి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క పనులు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? వీరు ఎవరు? దైవాన్ని విశ్వసించేవారు, ఆయన ఒక్కడు అని విశ్వసించేవారు, పరలోకాన్ని విశ్వసించేవారు. వీరు ఒకరికొకరు సహచరులు. వీరు ఒకరికొకరు అంటే ఒకరి కోసం ఒకరు దైవం యొక్క ఏకత్వం కోసం పాటుపడేవాడు. వీళ్ళందరూ కూడా మంచి సమాజం కోసము, సమాజంలో శాంతిని స్థాపించడం కోసము, అశాంతిని దూరం చేయడం కోసము వీరు అవిరణంగా కృషి చేసేవారు అన్నమాట. ఇటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రజలకు మేలు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, మంచిని బోధిస్తారు. ఇది మంచింది, ఇది చెయ్యండి, ఇది చెడండి, ఇది చేయకండి అని చెప్పేసి మంచి చెడులకు వారు ప్రపంచ ప్రజలకు బోధన చేస్తారు. అంతేకాకుండా ప్రజలను చెడు నుండి వారిస్తారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచి సృష్టి ప్రభు ఆయన ఏకత్వాన్ని గుర్తించడమే, ఆయన ఏకత్వాన్ని మరి స్థాపించడమే, ఆయన ఏకత్వాన్ని మరి వారు రూఢి చేయడమే. ఆ తర్వాత ఆయనకు సాటి సమానం కల్పించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని నిరోధించడము, దాన్ని తిరస్కరించడం అనేది ఏదైతే ఉందో అది గొప్ప చెడుల నుండి ఆపడం అన్నమాట. గొప్ప చెడు నుండి అది ప్రజలను మరి ఆపడం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వారు మంచి చేయండి, మేలు చేయండి అని ఆజ్ఞాపిస్తారు, ప్రజలను చెడు నుండి ఆపుతారు. మరి అంతేకాకుండా దైవ ప్రార్థనను వారు జీవితంలో స్థాపిస్తారు. అదేవిధంగా నిరుపేదల హక్కు అయినటువంటి జకాత్ అనే దానాన్ని కూడా వారు ఇస్తారు. మరి అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల విధేయతను చూపుతారు. అంటే అల్లాహ్ ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, దైవ ప్రవక్త ఏదైతే దాన్ని ఏ విధంగా అయితే అమలుపరిచారో ఆ విధంగా అతను కూడా మరి జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తాడు.